అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి జిల్లా కేంద్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఈ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. సోమవారం ఆగస్టు 17న ఐటీడీఏ గేటు ముందు నిర్వహించిన ఈ దీక్షలో విద్యార్థులపై వేధింపులు, అక్రమ కేసులు ఆపాలని ఎస్ఎఫ్ఈ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై చేస్తున్న అక్రమ వేధింపులను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని, జాతీయ విద్యా విధానం ఎన్ఈపీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థి సంఘాలపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల దీక్షలను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నాలను ఆపాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల మరణాలను అరికట్టాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 3 నెలల వ్యవధిలో 13 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మూసివేసిన 94,000 పాఠశాలలను తిరిగి ప్రారంభించి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని ఎస్ఎఫ్ఈ నాయకులు కోరారు. గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా ఎస్ఎఫ్ఈ అధ్యక్ష, కార్యదర్శులు పి. జీవన్ కృష్ణ, కె. కార్తీక్ శ్రీను మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని, సమస్యలను శాంతియుతంగా తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. విద్యార్థులపై నిర్బంధం, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఈ నాయకులు యోసేపు, జోసెఫ్, చరణ్, విష్ణువర్ధన్, సిద్ధు, శ్రీరామ్, విష్ణు, సాయి, ప్రశాంత్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఎన్నిటిని వెంటనే రద్దు చేయాలి. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. గిరిజన ప్రాంతంలో హాస్టల్ సమస్యలను పరిష్కారం చేయాలి. గిరిజన ప్రాంతంలో హాస్టల్ సమస్యలను పరిష్కారం చేయాలి. డిగ్రీ విద్యార్థులకు ఫీజులు తగ్గించాలి. డిగ్రీ విద్యార్థులకు ఫీజులు తగ్గించాలి. డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ ఫీజులు తగ్గించే వరకు పోరాడుతాం. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఎన్ఈపీని వెంటనే రద్దు చేయాలి. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. 75 జీవోని వెంటనే రద్దు చేయాలి. గిరిజన విద్యార్థులను అన్యాయం చేయొద్దు. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీక్షలను జయప్రదం చేయండి. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి.